ఇప్పుడు అడుగు. నిన్న మా ఇంటికి వచ్చి 1000 రూపాయలు అడిగినామంటే ఎందుకన్నా? 1000 రూపాయలు ఇక్కడ ఇక్కడ రండి ముందట బద్దలు గిట్ట రావాలంటే అది నీళ్ళు కూడా పోస్తాయి అన్న. అన్నా అసలు నీ డ్యూటీ ఏందన్నా? నీ డ్యూటీ ఏంది? మున్సిపల్ డ్యూటీ. మరి ఇంట్లో మోరీలు ఎట్లా సాఫ్ చేసినావు నువ్వు? మరి ఇంట్లోదే కదా అది. ఇంట్లో దానికి నీళ్ళు అంటే మున్సిపల్ మోరీలో నీళ్ళు అయితే కొట్టరుగా. ఏమన్నాడు? ఇంకేమన్నాడు? అవునన్నా. ఒకటి నేను పిలిచింది ఎవరు? ఎవరు పేరు చెప్పు. పక్కామే కాదు, పేరు చెప్పు. ఆర్పి లలితనా? ఆర్పి లలిత నిన్ను పిలిచింది. మరి నేను పిలిచినప్పుడు నువ్వు డబ్బులు ఎవరు అడుక్కోవాలి? మా ఇంటికి కాదు, నేను చేసినప్పుడు నువ్వు చూసినావా? ఎన్నిసార్లు? ఇప్పటికి నువ్వు రెండోసారి. ఒకసారి నేను ఆ రోజు కూడా ఫోటోలు తీసినా. నేను ఒకసారి ఏదో వరకు వచ్చి చేసినావు. నువ్వు మున్సిపల్ పని పెట్టుకొని నువ్వు పర్సనల్గా నీ పనులు చేసుకోవడం నీకు ఇది సబబేనా? రెండోది, నువ్వు ఇంట్లో నేను జెంట్స్ లేము. నీకు అట్లా కాదు, నువ్వు చేసేదే తప్పు పని. నువ్వు డ్యూటీస్ పెట్టుకొని ఒక పర్సనల్ పని పోయి నువ్వు ఇంట్లో ఆడవాళ్ళని ఎట్లా బెదిరిస్తావు నువ్వు? అవును, మరి ఇంట్లో ఉంటలేవా అమ్మా? నువ్వెవరు అడుగుతావు? అట్లా కాదు, ఇంట్లో అట్లా కాదు. ఎట్లకించన్నా నీళ్ళు వస్తాయి. నువ్వు ఇంట్లో మోరీలు ఎట్లా తీస్తావు? ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇలా మోరీలు జామైనా నువ్వు తీస్తావా పోయి? మరి లోపలికి ఎట్లా పోయినావు? ఇంకోటి, మీ శానిటరీ ఇన్స్పెక్టర్ కోసారి కంప్లైంట్ ఇచ్చినాం మేము. ఇచ్చినప్పుడు ఏంది, అలా లోపల ఉన్న చెట్టు కొట్టమంటే సివిల్ కేసు అని చెప్పిండు. సో రైట్, మేము దాన్ని తెరుగుపోలేదు. ఎందుకంటే పొత్తులు ఇల్లు కనుక సివిల్ కేసు. నువ్వు లోపలికి ఎట్లా వచ్చినావు? ఇది రెండోసారి. ఒకసారి అప్పుడే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. విను నువ్వు చెప్పుకోడు పక్కన పెట్టు. ఎస్ఐ గురించి కాదు, అది కాదన్నా నేను అన్నది. వెనకాల మోరి గురించి నేను మాట్లాడతలేను, దాని గురించి నేను అసలు మాట్లాడాను. నేను రింగ్ లేపించుకుంటా. మీ మున్సిపల్ సిబ్బంది దాన్ని ధ్వంసం చేసిరు, నేను రింగ్ లేపిస్తే అది పక్కన. నేను దాని గురించి ఏం మాట్లాడతలే. నువ్వు నిన్న ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటలేవా ఏందమ్మా నువ్వు అని చెప్పి అడగాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి, లేడీస్ క్యారెక్టర్ నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు? ఆమె చెప్తే చూసినావా అన్న అనగానే నేను చూసినా అంటున్నావు. ఏం ఎరగా ఆమె గురించి ఏం చూసినావు నువ్వు? ఆమె అడగడం ఏంది, నువ్వు చెప్పడం ఏంది? అంటే మీరు అవుట్ సోర్సింగ్ లో 1000 రూపాయలు అడిగినావా లేదా? 1000 రూపాయలు అయితే బద్దలు గిట్లా అంటే ఎవరు పిలిచిర్రు? మీ మున్సిపల్ సిబ్బంది మీరు పిలుచుకున్నారు. మీరు పని చేసుకోవాలి. అప్పుడు మా దగ్గరకు వచ్చేది ఏంది? పొత్తులు ఇల్లు అన్నప్పుడు పొత్తులో మస్తు ఉంటాయి మాకు. అవును, ఎవరు? నేను పిలిచిందా నిన్ను? 1000 రూపాయలు ఎట్లా అడిగినావు నువ్వు? బద్దలు గిట్ల అయితే నువ్వు వాళ్ళని అడుక్కోవాలి. వాళ్ళకి చేత కాక వాళ్ళు పిలుచుకున్నారు. నా దగ్గర ఇంత పెద్ద రాడు అవన్నీ నాకు అవసరం లేదు. నీ డ్యూటీ టైమింగ్ ఏంది? నీ డ్యూటీ టైమింగ్ ఏంది? 10 గంటల దాకా డ్యూటీ. నువ్వు అందులోకి ఎందుకు వచ్చినావు? ఆర్పి మేడం పిలిచింది అంటే పర్సనల్ పని చేస్తావు నువ్వు. పర్సనల్ పనే మరి. అవును, నీళ్లు పోతలేవు అంటే నీ మున్సిపల్ మోరీ నుంచి అవతలకు పోతే నువ్వు చెయ్యాలి. యువతలు ఎట్లా చేసినావు? సరే, మా ఇంట్లో జమ అయింది పక్కన. నేను నీ డ్యూటీ గురించి మాట్లాడుతున్నా. నా వెనకాల పైకన జామ అయినా ఏది జామ అయినా అది నా ఇల్లు, నా ఇష్టం. అది నువ్వు లోపలికి వచ్చి నేను లేని టైంలో లేడీస్ని ఎట్లా బెదిరిస్తావు? ఎవరున్నారు? అన్న ఇట్రా చూసినావుగా ఆమె ఎట్లాంటిదో చూసినావు అంటే చూసినా అనుకుంటా పోయినావంట. ఇంట్లో జనాలు నేను లేనన్నా డ్యూటీకి పోయినా పొద్దున 6 గంటలకు పోతే లోపలికి జొర్రి లోపల మోరీ సాఫ్ చేస్తాను వచ్చిండినా. మోరీ సాఫ్ చేస్తానికి వచ్చి నీళ్ళు కొడతాడట. వీళ్ళు పర్సనల్ పనులు చేసుకుంటారనా? మున్సిపల్ సిబ్బంది బయట మోర్లు తీయాలి. ఇప్పుడు ఇది తీస్తారా? లోపలికి వచ్చి చేస్తారా? బద్దలు కొట్టుకో, నువ్వు ఏమైనా కొట్టుకో అయ్యా. నేను పిలిచిన వాళ్ళ దగ్గర పోవాలి నువ్వు. అర్థమైందా? ఇది ఫేస్బుక్లలో పెడతా, మీకు కలెక్టర్కి ఇస్తా, అక్కడ సమాధానం చెప్పుకో. నువ్వు ఇక 1000 రూపాయలు అడుగుతున్నాడు. అవును, నువ్వు ఎవరు రమ్మన్నది? నిన్ను రమ్మన్నది ఎవరు స్వామి? నిన్ను రమ్మన్నది ఎవరు? పోతలేదు కాదు, నిన్ను రమ్మన్నది ఎవరు? నేను పిలిచిందా? బాకీట్ల నీళ్లు కాదు, ఏ నీళ్ళు కాదన్నా.
అర్థమైందా? ఇంట్లో ఉంటలేవా అవన్నీ నువ్వేంది అడిగేది? కాదు, ఇంట్లో ఉంటలేవా అంటే నువ్వు ఏది చెప్పు. గుడ్ విల్ నేను పిలిస్తే నేను ఇస్తా. నీ మెహర్బానికి నువ్వు వచ్చి మీరు మున్సిపల్ సిబ్బంది అంతా ఒకటే అది చేసుకుంటారు. అర్థమైందా? గేట్లు అంతే, అదే చేస్తా. అర్థమైందా? నువ్వు 1000 రూపాయలు అడుగుతావు, మళ్ళీ క్యారెక్టర్ అసెసినేట్ చేస్తావు నువ్వు. ఎవరు మళ్ళీ చెప్పు. ఆర్పి మేడం దగ్గరికి పో. ఇది మున్సిపల్ సిబ్బంది నిర్వాహకం అండి. లోపలికి జొర్రి డ్యూటీ టైంలలో ఇళ్ళలో జొర్రి మోరీలు సాఫ్ చేస్తున్నాం అని చెప్పేసుకుంటా 1000 రూపాయలు అడుగుతున్నారు. మళ్ళీ లేడీస్ గురించి మాట్లాడుతున్నారు అడ్డగోలిగే. 1000 రూపాయలు ఇంటి దగ్గర వచ్చి 1000 రూపాయలు అడిగిండు. నా ఇంటి దగ్గర వచ్చి ఎవరో పిలిస్తే నా ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఎవరు ఇస్తారని అడుగుతుండి. మున్సిపాలిటీ ఆయన దాసు పేరు చెప్పు. పేరు దాసు.